మేడ్చల్ జిల్లా చల్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్ కాలనీలో సెల్ టవర్ నిర్మాణం రణరంగంగా మారింది. జీహెచ్ఎంసీ పార్క్ పక్కనే అక్రమంగా సెల్ టవర్ నిర్మిస్తున్నారంటూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ క్రమంలో ప్రణయ్ కుమార్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడం స్థానికంగా కలకలం రేపింది. గత 10 రోజులుగా కాలనీ అధ్యక్షుడు బూడిద శ్రావణ్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు ఆనందరాజు, సత్యరెడ్డి సెల్ టవర్ యజమానితో కుమ్మక్కై దొంగచాటున నిర్మాణం చేపట్టారని కాలనీ వాసులు మండిపడ్డారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో అది పార్కు పక్కన నిబంధనలకు విరుద్ధంగా టవర్ ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నించారు. సెల్ టవర్ రేడియేషన్ వల్ల కాలనీలో నివసించే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టవర్ చుట్టుపక్కల డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు, వృద్ధులు ఉన్నారని వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని డిమాండ్ చేశారు. సెల్ టవర్ను ఇక్కడి నుంచి తొలగించేంత వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న చల్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్ టవర్ పై ఉన్న యువకుడు ప్రణయ్ కుమార్ ను కిందకు దించేందుకు పోలీసులు గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ టవర్ తొలగిస్తామని హామీ ఇచ్చే వరకు దిగే ప్రసక్తే లేదని ఆ యువకుడు భీష్మించి కూర్చున్నాడు. ప్రస్తుతం ఈసీ నగర్ కాలనీలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. జాగిరా రే మొత్తం అంతా ఏనికిరా ఎక్కడా ప్రణా ఎక్కడా అధ్యక్షుడు వస్తేనే దిగుతాడు, ఆయన కిందికి ప్రెసిడెంట్ వస్తేనే దిగుతాడు. ప్రెసిడెంట్ వచ్చేదా అనేది కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ శ్రవణ్ కుమార్ గౌడ్ అధ్యక్షన వచ్చినప్పటి నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి డిస్టర్బెన్స్ ఈ టవర్ల వల్ల. ఇంతకుముందు మా ఇంటి పరిసరాల్లో ముందు వేసిర్రు టవర్లు, మేము వద్దన్నాము. ప్రెసిడెంట్ గారు జోక్యం చేసుకొని సరే అన్నారు. అది కూడా చాలా రోజుల వరకు వద్దు అని కాదని వాళ్ళు మళ్ళీ చేసి దాన్ని ఆపేసినాక మళ్ళీ వాళ్ళు కావాలని ఇక్కడ సొసైటీ స్థలం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు. ఎంత సొసైటీ స్థలం అయినా కూడా ఇక్కడ పరిసరాలు అందరూ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇది ఒక కాలనీ, ఇది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ. ఇది ఇండిపెండెంట్. అసలు యాక్చువల్గా ఈ టవర్స్ అనేది పబ్లిక్ ప్లేసెస్ ఉండాలి, లైక్ బస్ స్టాప్స్, హాస్పిటల్స్ అక్కడ ఉండాలి. ఇది ప్రైవేట్ సెక్టర్. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి మొత్తం. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. పక్కన చుట్టుపక్కల ప్రతి ఇంటింటికి ఒక పేషెంట్ ఉన్నది. ఆ పక్కన డయాలిసిస్ పేషెంట్ ఒక ఆయన ఉంటే, ఈ టవర్ ఉన్న ప్రతి 20 మీటర్స్ దూరంలో ఇంకొక క్యాన్సర్ పేషెంట్ లాస్ట్ స్టేజ్ ఆయన ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు ఇట్లాంటి టవర్ ఇన్స్టాల్ చేయడము. మీరు డబ్బులు తినాలనుకుంటే ఏ విధంగా తినొచ్చు, కానీ ఇలాంటి ప్రజలతో ప్రాణాలతో చిలగాటం ఆడేటువంటి విధంగా చేయడం చాలా తప్పు. ఇది దుర్మార్గం. ఇట్లాంటిది అసలు ఇప్పుడు మేము ఎంకరేజ్ చేయము. మేము ప్రాణాలు పోయడానికైనా సిద్ధం, కానీ ఇలాంటివి అట్లా ఎంకరేజ్ చేయము. మేము ఎప్పటికన్నా వీళ్ళందరినీ బాయ్కాట్ చేస్తాము. ఇది అసలు ఎప్పటితో ఆగదు. ఇది మంచి మాటతో టవర్ ఇటుకని తీసేస్తేనే మంచిది. ఇది ఇంకా ఏడైనా వేసుకొని కాలనీ పరిసరాల్లో ఇంకా చాలా పార్కులు ఉన్నాయి. ఇక్కడైనా మా చుట్టుపక్కలనే తిరుగుతుంది అంతా 100 మీటర్స్ రేడియస్లో. ప్రతిసారి మా ఇంటి పక్కనే వేయాలని చూస్తున్నారు. ఇదంతా కుమ్ముక్కాయ అందరూ వీళ్ళకి పైసలు వీళ్ళు తిన్నా కాకుండా వీళ్ళకి తినిపించి మొత్తం అన్ని చిన్నగా ఇట్లా వేసి మొత్తం అంతా భ్రష్టు పట్టిస్తున్నారు మొత్తం కాలనీ అంతా. ఇలా శ్రవణ్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు ఇప్పటికీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. టైం ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మా ముందుకు కూడా రాలేడు. మేము ఇక్కడ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నామండి. ఇప్పటివరకు కూడా అధ్యక్షుడు ఇంతవరకు కూడా స్పందించడం లేదు. ట్రెజరర్ ఎవ్వరు కానీ సొసైటీకి సంబంధించిన ఒక సభ్యుడు కూడా ఇక్కడ లేడు. మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. అసలు చాలా దుర్మార్గం. మేము ఎండలో ఉన్నాము అప్పటి నుంచి కూడా. ఇక్కడ వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్తో ఏదో చేద్దామని చూస్తున్నారు, కానీ ఇది అసలు కరెక్ట్ కాదు. ఇది వే ఆఫ్ కరెక్ట్ కాదు. ఇది మా చల్లపల్లి ఈసీ నగర్ సొసైటీ అసోసియేషన్లో ఫస్ట్ నాగేశ్వరరావు ఆడ వేసారు, స్థూపం వేసారు. ఈ స్థూపము ఫస్ట్ నాగేశ్వరతానే వేసారు. ఆడికేని అందరు బెదిరిస్తలకల సొసైటీ కూడా ఒప్పుకుంది. ఈ సొసైటీలో మేమైతే ఏది కూడా ఇది ఏపీఎము మా వాగ్దానం అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నాక కూడా మళ్ళా మా అన్నయ్య ఇంటి ముంగట వాళ్ళ పేరు నాగేశ్వరరావు ఇంటి మీద వేసారు. అది కూడా రిజెక్ట్ అబ్జెక్షన్ చేసి సొసైటీలో వచ్చారు. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరు వచ్చేసి వాళ్ళు కూడా రిజెక్ట్ చేసి ఈ సొసైటీలో మనకు అవసరం లేదు, ఈ టవర్ అనేది అవసరం లేదన్నారు. ఇప్పుడు పోయి మళ్ళీ ఏం చేసిరంటే పార్క్ కాడ వాటర్ ట్యాంక్ కాడ వేస్తామని మళ్ళా వాళ్ళు వాగ్దానం చేసి, ఈ ప్రెసిడెంట్ అయితే ఎవరున్నాడో
ఎవడైతే అది ట్రెజరర్ ఉన్నాడో ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళిద్దరు కుమ్మకాయ డబ్బులు తిని ఆడు 6 లక్షలు ఇద్దరు తీసుకొని తిని ప్రాణాలతో చెలగాట మారుతారు వీళ్ళిద్దరు ప్రెసిడెంట్ వాళ్ళ పేరు ప్రెసిడెంట్ బూడిది శ్రవణ్ కుమార్ అండ్ కాసులు ఆనందరాజు గౌడ్. వీళ్ళిద్దరు చర్యల వల్ల ఈ కాలనీ నాశనం అవుతుంది. అందులో ఒక డైరెక్టర్గా ఆయన సత్యరెడ్డి అని ఉన్నాడు. ఆ సత్యరెడ్డి కూడా వీళ్ళకు మొత్తం మెయిన్ ఆఫ్ ది ఓనరు ఆయన సత్యరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ ఆడుతున్నారు ఆటలు. ట్రెజరర్ అంటే ఈయన ట్రెజరర్ గారు, వీళ్ళ భార్య ఇంద్రమ్మ ట్రెజరర్. ఇలా కష్టపడి మేము గెలిపించాలని ముందుకు తీసుకొచ్చి మీరు మా నిర్ణయాలు మంచిగా పాటించాలని చేస్తే మాకే వెన్నుపూట ఒలిసి ఇది చేస్తుర్రండి. ఈ టవర్ మాత్రం మాకు వద్దు, మా ప్రాణ నష్టం ఉన్నది. దయచేసి ఈడికి తీసేసి ఈ ఫంక్షన్ హాల్ కాడ ఒకటి వేసిరని చెప్పిర్రు. ఆడ తిన్నారు, ఆడ 5 లక్షలు, ఈడ తిన్నారు 6 లక్షలు. ఇది దయచేసి కూడా ఇంకా 10 లక్షలు తింటారా 5 లక్షలు తింటారా ఆ కమ్యూనిటీ హాల్ కాడ తీసుకుపోయి వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దయచేసి మా ప్రాణాలతో చిలగాట మాడకండి. శ్రవణ్ కుమార్ గారు, కాసుల ఆనందరాజు గారు అండ్ సత్యరెడ్డి గారు, మీరు దయచేసి చెప్తున్నా, మీ ముగ్గురు వల్ల కాలనీ నాశనం అవుతుంది. డోర్ టు డోరు వాళ్ళు పోస్టర్లు వేసి మీ సంగతి చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టి మిమ్ములను బైకాట్ చేసేంత వరకు మేము నిద్రపోము. మేము ప్రాణాలైన తెగిడిచైనా సరే మిమ్ములను మాత్రము మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టము.